మార్కు రోమాపత్రిక 11:36 చాలా అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. కాబట్టి మనం ఏమి చేసినా ప్రభుకు మహిమ కలగాలి. ఆయన లేకుండా ఏదీ కలగలేదంట. ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన కొరకు. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ మాట. ఆయన నిమిత్తమును సమస్తము హల్లెలూయా కలిగి ఉన్నవి. కాబట్టి ఈ రోజున మనిషిగా పుట్టినటువంటి మనము, మనిషిగా దేవుడు మనం సృష్టించినటువంటి విధానం చూస్తే ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాయని అంటాడు భక్తులు. అసలు దేవుడు మనల్ని ఎందుకని సృష్టించాడు అనేటువంటి సత్యం తెలుసుకుంటే, దేవుడు మనలను ఎందుకని సృష్టించాడు అంటే ఆయన మహిమపరచడానికి. హల్లెలూయా. దేవుని మహిమార్థంగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని మహిమార్థంగా మనమంతా కూడా చేయబడి ఉన్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడ పాత నిబంధనలు యేసుప్రభువారి పేరు కనిపించదు ఎక్కడ కూడా. అలాగని చెప్పి ఆయన లేడా, ఆయన లేకుండా ఇది కలగలేదంట. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడైండును, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చును, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం, ఒక ఫ్రిడ్జ్ కొన్నాం. కొన్న వెంటనే ఫ్రిడ్జ్ ఇవ్వడాడు ఏం చేస్తాడు, చిన్న స్లిప్ ఇస్తాడు. సార్ మీకు సాయంత్రం డెలివరీ అవుతుంది అంటాడు. కానీ ఫస్ట్ నీ ఇంటికి వచ్చింది ఏంటి, ఒక స్లిప్ మాత్రమే. కానీ తర్వాత ఏమవుతుంది, ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్కి తగినటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది, సాయంత్రానికి నెక్స్ట్ డేకి ఎప్పుడు వస్తుంది అనమాట. అసలైన దాన్ని అప్పుడు స్వతంత్రించుకుంటాం ఉంటాం మనం. కానీ ఈ స్లిప్పే నువ్వు కట్టిన ₹1,00,000 ఎంతైనా విలువ ఈ స్లిప్పే అనమాట. ఈ స్లిప్ ద్వారానే దాన్ని మనం సాధించుకోగలుగుతాం. అలాగే అది వాక్యం ఉంటుంది, ఆ వాక్యమే దేవుడై కృపాసత్య సంపూర్ణంగా శరీరధారి మనకు వచ్చాడంట. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులరా, వాక్యాన్ని పట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారం అంటుంటారు. కానీ మర్చిపోతుంటాడు మనం. ప్రార్థన చేసేటప్పుడు వాక్యం మర్చిపోతాం, పని చేసేటప్పుడు వాక్యం మర్చిపోతాం. ఇది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎవరో ఒక మాట చెప్తారు, నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్పి, అది వాక్యానుసారంగా ఉందా లేదా. వాక్యానుసారంగా లేనటువంటి దాన్ని దేన్ని కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. వాక్యానికి సరి చూసుకోవాలన్నమాట. బేరయా సంఘస్థులంట పౌలు గారు ఎంత గొప్ప భక్తులైనా, పౌలు గారు చెప్పిన వాక్యం వాక్యానుసారంగా కాదని చెప్పి ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరిశీలన చేసుకునేవారంట. కాబట్టి ఈరోజున ఈ వాక్యం అంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, సైతానుగాడు మనల్ని మోసపరచకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలి దేవునికి. ఎందరూ దేవుని ఆత్మచేత నింపబడతారో, అర్థమైందా, గాలి చేత నింపబడినటువంటి బెలూను, ఎయిర్ ఫిల్ చేసిన బెలూన్ని గాలి నింపేసాం, బుడగ నిండా గాలి ఉదేసేసి దాన్ని పట్టుకెళ్ళి మీరు ఒక సముద్రం అడుగుని పెట్టండి, అస్సలు ఉండదు, తన్నుకుంటా పైకి వస్తుంది అది కదా. ఒక బకెట్లో వాటర్ వేసి ఒక బెలూన్ని లేకపోతే ఒక బంతిని ముంచండి, వదిలేస్తే పైకి వచ్చేస్తుంది అది. అలాగే దేవుని ఆత్మచేతను నింపబడ్డావు అనుకో, నిన్ను ఎంత అప్పుల్లో కూరేసినా, ఎంత సమస్యల్లో కూరేసినా, ఎంత రోగాల్లో కూరేసినా, ఎంత నిందల్లో కూరేసేసి తొక్కుబట్టేసినా కానీ ఎంత చేపెడతాడు, పైకి లేస్తాడు అన్నమాట. అంతే కదా. ఊపిరి ఉన్నటువంటి వ్యక్తిని లోపలికి ముంచి పట్టుకున్నాం అనుకోండి, గిల్ల గిల్ల కొట్టుకున్నాడు, ఏం చేస్తాడు, ఆగుతాడా. అదే బలం ఉందంటే ఇలాగా గెంటుకుని పైకి వస్తాడు. అలాగే నువ్వు నిజంగా దేవుని ఆత్మచేతను నింపబడితే, దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని సత్యం నీలో ఉంటే, దేవుని యొక్క అభిషేకం చేత నువ్వు నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, ఈ పాప లోకంలో, పాప ఊబిలో నిండుకొని ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో నువ్వు అలా మునిగిపోయి ఉండవు, ఖచ్చితంగా తేల్తావు, పైకి లేచేదావు. పైకి లేచేదను, పైకి లేచేదను. దేవుని ఉద్దేశం మన పైకి లేవాలి, పైకి లేవాలి, అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి. ఆదికాండం 1:28 దేవుడు ఏమంటాడంటే మీరు ఫలించండి అంటున్నాడు. ఆదికాండం పాత నిబంధన, కొత్త నిబంధన యోహాను సువార్త 15 ఏమంటాడంటే దేవుడు, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి నా మహింపరచబడుతుంది అంటాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును కాక. చూసారా ఆ వాక్యానికి ఈ వాక్యానికి తేడా చూసారా? అంటే దేవుడు ఏం చేశాడు? స్థాయిని పెంచాడా తగ్గించాడా? ఫలించమని అక్కడ అన్నాడు, ఇక్కడ బహుగా ఫలించమన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? వయసు పెరిగి కొలిది వీక్ అయిపోతుంటుంటాం. ఇది ఈ లోకంలో సూత్రం. ఈ లోకంలో సూత్రాలన్నీ ఆపోజిట్ ఉంటాయి. దైవికమైన నిర్ణయానికి ఈ యొక్క లోక నియమానికి చాలా ఆపోజిట్ అనమాట. చూడండి, ఈ లోకంలో ఏం చేస్తాం? వయసు పెరిగి కొలిది ఏమైపోతాం? వీక్ అయిపోతాం. కానీ దేవుల్లో ఏహో ఒకరికి ఎదురు చూసి కొలిది నూతన బలం పొందుకుంటామంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుళ్ళనేమో ఎదురు చూసి కొలిది నూతన బలం పొందుకుంటుంటే, ఇక్కడేమో ఏమవుతుంది? లేట్ అయ్యి కొలిది అండి వయసు అయిపోయిందండి, లేట్ అయిపోయిందండి చాలా, పెళ్ళి అవుతుంది ఇప్పుడు నాకు మంచి సంబంధం వస్తుందా? చూసారా, ఈ లోకంలో లేట్ అయితే ఆలస్యం అమృతం కూడా విషయం అయిపోద్దని చెప్పి లోకంలో చెప్తారు. కానీ దైవికంగానైతే నువ్వు ఎదురు చూసి కొలిది, నీ వేర్లు లోపలికి వెళ్ళి కొలిది ఏమవుతుంది? నూతన బలం పొందుకుంటావంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన బలం పొందుకుంటావు నువ్వు. ఆలస్యమై కొలిది అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యుగముల వరకు ఆయనకు మహిమ కలగాలంట. మహిమ కలగాలి. ఏం మహింపరుస్తాం బ్రదర్? మా పరిస్థితి ఎలాగో తెలుసా? తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఎలా మహింపరుస్తాం? ఇదే పాయింట్ మీరు గమనించండి. మీకు తింటాక లేదు, ఉంటాక లేదు, సమస్యలు, ఇబ్బందులు వాటిని చూస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టండి, మహిమపరచండి. ఎప్పుడైతే మహిమపరుస్తారో తింటాకే, ఉంటాకే, అప్పు నుంచి బయటపడటానికి, సమస్తం నుంచి నువ్వు విడుదల పొందుకోవడానికి మార్గం నీకు అక్కడ వస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? మార్తమ్మ మరియమ్మల దగ్గరికి వచ్చి, ఏముంది ప్రభు, ఇంకా ఏముంది మాకు ఆశ, ఏముంది మాకు విశ్వాసం, ఏముంది మాకు హోప్? ఒక్కడైన మా తమ్ముడు పోయాడే, చనిపోయాడే, సమాధిలో పెట్టేసామే, రోజులు అయిపోయిందే. నువ్వు ఉంటే బ్రతికేవాడు, నువ్వు ఉంటే జరిగేది, నువ్వు అలాగైతే. చూసారా, జరిగేదిగా జరుగుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు చూడాలనుకున్న దాని గురించి ఆలోచించు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచించొద్దు, బ్రతుకున్న వ్యక్తి గురించి ఆలోచించు. హల్లెలూయా. రాదు కదా మనకు ఆలోచన. చచ్చిపోయాడు తమ్ముడు, జబ్బు ఎక్కువైపోయింది, సమస్య ఎక్కువైపోయింది, నిన్నే కలరించాడు, అదంతా వద్దు. అయిపోయింది, గతం గతః. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు ఏంటి ప్రజెంటు? ఇప్పుడు ఏం కావాలి, ఏం చేయాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, సమాధిలో ఉన్న శవాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారు, సమాధిలో ఉన్న సమస్యను చూసి ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. పాడైపోయినటువంటి జీవితాన్ని బట్టి బాధపడుతున్నారు, గడిచిపోయిన కాలాన్ని బట్టి బాధపడుతున్నారు, కోల్పోయిన ఉద్యోగాన్ని బట్టి బాధపడుతున్నారు, అప్పులు ఇరుక్కుపోయారు, ఆ అప్పుల సమస్యలను బట్టి బాధపడుతున్నారు. దేవుడు అంటే ఏం కావాలి? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు సమాధిలో ఉన్నటువంటి నీ తమ్ముని శవాన్ని చూస్తున్నావేమో, నేనేంటంటే నీలో విశ్వాసాన్ని చూస్తున్నాను. నీలో విశ్వాసం ఎంత ఉంది? అద్భుతం చేయడానికి సరిపడ విశ్వాసం ఉందా? బ్యాలెన్స్ ఉందా నీ దగ్గర? నమ్ము, మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్ము, మహిమను చూడు. ఇది నా కాన్సెప్ట్ అని చెప్తున్నాడు మాట దేవుడు. నువ్వు నమ్ము, మహిమను చూడు, అంతేగాని నువ్వు నమ్మకుండా అక్కడ బాడీ అక్కడ ఉంది, సమాధిలో ఉంది, కుళ్ళు కంపు కొడుతుంది, ఇబ్బందిగా ఉంది, అదే ఉంది, ఇలా జరిగింది, అలా జరిగింది, నువ్వు వచ్చుంటే బాగుండేది, నువ్వు టైంకి వస్తుంటే బాగుండేటువంటిది, ఇది అన్నొద్దు. అయిపోయింది అది, ఇంకా దాన్ని ఏం మార్చలేం మనం. నువ్వు తెలుసో తెలియక ఇరుక్కున్నావు అప్పుల్లోను, తెలుసో తెలియక సంతకం పెట్టావు మంచివాళ్ళు కదని చెప్పేసి, తెలుసో తెలియక హెల్ప్ చేసే వాళ్ళకి మంచి మనసుతోటి, కానీ ఇరుక్కుపోయావు. ఇంక దాని గురించి అయ్యో ఇలా చేస్తారనుకోలేదండి, అలా చేస్తారనుకోలేదండి, నేను మంచి కోసమే చేశాను, మేలు కోసమే చేశాను, హెల్ప్ చేయాలనుకుని చేశాను. సరే, ఏదో విధంగా ఇరుక్కుపోయావు. తెలుసు తెలియకో, కావాలనో తెలియక ఏ విధంగానైతే జరిగిపోయింది, దాన్ని మార్చలేవు. మరేం చేయాలి? దాని నుంచి బయటపడాలి. చాలా వండర్ అనిపించింది నాకు అక్కడైతే. యేసుప్రభువు మాట్లాడే విధానం చూడండి, వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. ఆత్మచేత, ఎందరో ఆత్మచేత నడిపించబడతారో, ఆత్మచేత నడిపించబడేటువంటి ఆలోచన విధానం వేరు, మాట విధానం వేరు. చూసారా, మీ మాటలు బట్టి చెప్పేసి మీరు ఆత్మ విధానం చేత నడిపించబడుతున్నారా, లోక విధానాల చేత నడిపించబడుతున్నారా, సమస్యను బట్టి నడిపించబడుతున్నారా? ఎవరైతే ఎక్కువ బ్రదర్ అసలు నేను అలాగ అప్పులు ఇరుక్కుపోయినంటే, అసలు వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలనుకున్నాను కానీ ఇలా జరిగింది, ఆ సమస్య అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఏం చేయలేను కదా. మీరు ఎలా ఇరుక్కుంటే నాకు ఎందుకు? కానీ మీరు బయటపడాలి. ఎలా బయటపడాలి అంటే దాని గురించి ఆలోచించాలి. అస్సలు ఆలోచించరు దాని గురించి.
నా సమస్య కొరకు ప్రార్థన చేయండి, నా అప్పు కొరకు ప్రార్థన చేయండి, నా రోగం కొరకు ప్రార్థన చేయండి. అర్థం ఉన్నది దానికి అసలే? ఆలోచించారు మీరు ఎప్పుడైనా? రోగం కొరకు ప్రార్థన ఏంటి? అప్పు కొరకు ప్రార్థన ఏంటి? కాదు. మరేంటి? ఐశ్వర్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా. విడుదల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇది లేదు కదా మన దగ్గర. అది ఏది కావాలని మర్చిపోయాం ఇంతకు మనం. అర్థమవుతుందా? ఆలోచించే విధానం చూడండి. ఏది కావాలని మర్చిపోయాం. ఎక్కడున్నామో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. అర్థమైందా? నువ్వు వెళ్తున్న బైక్ పాడైపోయింది, కానీ ఉద్యోగానికి వెళ్ళాలి, కొద్ది సమయంలో అక్కడ ఉండాలి. కాబట్టి ఏం చేస్తావు? పాడైపోయిన బైక్ని ఎక్కడ పోయింది, ఎందుకు పోయిందని దాంతో కూర్చొని ఉంటే అక్కడ ఆ ఇంటర్వ్యూ పోతుంది, ఉద్యోగం కూడా పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ బైక్ని అక్కడ పక్కన ఎక్కడో పెట్టేసేసి అక్కడ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పిస్తాను వదిలేసేసి ఏదో బైక్ పట్టుకుని ఎవరొకరిని పట్టుకుని నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకుంటే అక్కడ నీ ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా దీన్ని బాగు చేయించుకోగలుగుతావు. దీనికోసం అని చెప్పి ఆ ఉద్యోగానికి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళకపోయి అది పోయి ఇది పోయి అంతే గందరగోళం, సమస్య. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఆలోచన విధానం మార్చుకోకపోతే అద్భుతాలు మనం చూడలేం. ఆలోచన విధానం మార్చుకోకపోతే అద్భుతాలు మనం చూడలేం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మాట ఎలాగో చూడండి. అమ్మా కంగారు పడకండి, ఇంకేం కంగారు వేసేయా, చచ్చిపోడు, సమాధి అయిపోయాడు, కంగారు ఏంటి? ఇంకా అయిపోయింది, మాకు దిక్కు లేకుండా అయిపోయింది మా జీవితం. మా యొక్క ఆధారం కోల్పోయాం మేము. ఎందుకమ్మా కోల్పోయిందని గురించి మాట్లాడతారు మీరు కదా? నాకు లాంటి అయితే అట్లా మాట్లాడతారు అనమాట. ఎందుకమ్మా కోల్పోయిందని గురించి మాట్లాడతారు? ఏసీ కూడా అలాగా నమ్మండి, నమ్మితే దేవుని మహిమ చూస్తారు. ఇంకేం మహిమ వేసేయా? ఏ మహిమ చూస్తే ఉపయోగం ఏంటి మాకు? అబ్బో చాలామంది ఇలాగ అంటారు. అమ్మ స్తుతించిన అమ్మ దేవుడిగా ఏం కార్యం చేస్తారు? ఇంకేం కార్యం? చూసారా, చాలామంది హై లెవెల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి స్థితిలో మాట్లాడుతుంటుంటారు. ఇంకెందుకు వేసేయా? ఏం మహిమ చూస్తాము? మహిమ ఏంటి? ఏదేంటి? ఏమి నమ్మాలి? ఇంకా మగదిక్కులేనటువంటి జీవితం అయిపోయింది మాది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల మహిమను చూస్తావు, నమ్మిన ఎడల మహిమను చూస్తావు. లాజరుని యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్న లాజరు డెడ్ బాడీని చూడటానికి రాలేదు. చచ్చిపోయినటువంటి లాజరు డెడ్ బాడీని చూడటానికి రాలేదు యేసయ్య. మహిమ యుగ యుగాలకి మహిమ కలగాలంట. దేవుడి నామం ఆయన మహిమ పరచుకోవడానికి వచ్చాడు, ఆయన మహిమ పొందడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో, యేసు నామంలో, యేసు రక్తమే చేయం అద్భుతాలు, అద్భుతాలు. కాబట్టి నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా దాన్ని చూడొద్దు, అద్భుతాన్ని చూడండి. ఎక్కడ బ్రదర్, మాకు చిన్నతనం నుంచి నూరు పోస్తారు, ఏడాలి, కన్నీళ్ళు కార్చాలి, ఉపవాసాలు ఉండాలి, రోధించాలి, ఘోషించాలి, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంటే దేవుడు అంత కఠినాత్ముడా? నీవు నాకు మొర్రపెట్టి ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు. ఏమన్నా కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి అక్కడ? కానీ విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఎక్కడికి వచ్చి ఎందుకు వచ్చాడంటండి? మన సహోదరుడు నిద్రిస్తున్నాడో లేపుదా ఉన్నాడు అని అంటున్నాడు. పిచ్చి పట్టిందా అనుకుంటున్నారు అందరూ. శిష్యులు కూడా ఏంటి నిద్రింతాడు అంటాడేంటి? పోయాడు, సమాధి చేశారు, అంత కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి, నిద్రింతున్నాడు అంటాడేంటి? చూసారా, దేవుని యొక్క ఆలోచన చూడండి. దేవుని వాక్యం చేత నడిపించబడేటువంటి మాట విధానం చూడండి. అందుకే జ్ఞానం గలవారితో సహవాసం చేసేటువంటి వాడు జ్ఞానం గలవాడు అవుతాడు. హల్లెలూయా. వాక్యానుసారంగా నడిచేటువంటి వారితో సహవాసం చేసేటువంటి వారు వాక్యానుసారంగానే ఆలోచిస్తారు. కాబట్టి మీ సహవాసం, ఇదే పాయింట్. సహవాసం, ఏ వాక్యం వింటున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రభావం నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ ఆత్మీయ జీవితం మీద ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామంది బ్రదర్ పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 లైవ్లో మేము పాలు పంచుకుంటూ ఉన్నాం. మా ఆలోచన విధానం మారిపోయింది. ఇంకా ప్రతిదానికి ఏదైనా సరే థ్యాంక్ యూ చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ చేసినందుకు వందనాలు. అంతే ఆటోమేటిక్గా పరిస్థితులు మారుతున్నాయి, తలకిందులు అవుతూ ఉన్నాయి. అది జరగదు, అవ్వదనుకున్నా కానీ ఎప్పుడైతే ఇలాగ దేవునికి కృతజ్ఞతలు చెప్తూ, దేవుని స్తుతిస్తూ, మంచినే చూస్తూ, మంచినే ప్రకటిస్తూ ఉన్నామో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూసారా, పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నదే.
ఎవరి బలత్కారులు? విశ్వాస వీరులు, విశ్వాసంలో బలం కలిగినటువంటి వారు. కాబట్టి నీ అద్భుతం జరగకపోవటానికి కారణం సైతాన్గాడు అనుకుంటారు చాలామంది. నువ్వు నమ్మకపోవటం, నువ్వు అడగకపోవటం. అడగటం అంటే ఏంటి? దేవా ఎప్పుడు ఇస్తావు దేవా, ఎలా చేస్తా, అది కదా అడగటం అంటే. ఏ విధంగా అడుగుతాం మనం? ఇప్పుడు అడుక్కునేవాడు వచ్చి తండ్రిని మన ఇంటికాడ అడుక్కునే విధానం వేరు ఉంటుంది, అదే పిల్లలు తండ్రిని అడుక్కునే విధానం వేరు ఉంటుంది. రెండు అడుక్కోవటమే. కానీ నాన్న నేను రేపు స్కూల్కి వెళ్తున్నాను, రేపు నాకు ఫలానా బుక్స్ కావాలి అంతే. ఇంకా పిల్ల మళ్ళీని ఎలా కొంటాడు మా నాన్న, ఎక్కడి నుంచి వస్తా, ఇస్తాడా ఇవ్వడా, కొంటాడా కొండా, ఇంకేం లేదు. అంతే, నాకు రేపు స్కూల్కి వెళ్తున్నాను, రేపు ఇది కావాలి, అంతే అయిపోయింది. ఇంకా మా ఆలోచించి దాని గురించి పట్టించుకోదు. అడిగినవన్నీ పొందేసానని నమ్ముతుంది అంత పిల్ల. అంతేనా? మీ పిల్లలు ఇప్పుడు నా పిల్లలు అది చెప్తున్నానా, నాకు ఎరేజర్ కావాలి, పెన్సిల్ కావాలి, అంతే. వాళ్ళు ఎప్పుడు రెండో తాటు మా నాన్న కొంటాడా లేదా, నాకు ఎలాగొస్తుంది, రేపు ఎలాగా, వాళ్ళు అలా చెప్పినటువంటి మాట వింటాను నేను, అంతే అయిపోయింది. ఇంకా వెళ్తాను, తీసుకొచ్చేస్తాను, ఇచ్చేస్తాను వాళ్ళకి. వింటున్నారా? సో మన దేవుడు కూడా మన తండ్రి ఈ విధంగా మాట్లాడాలి తండ్రితోటి. దేవా నీ చిత్తమైతే పెన్సిల్, నా కూతురు వచ్చిన దగ్గరికి, నాన్న నీ చిత్తమైతే నాకు పెన్సిల్ కొనిస్తావా, ఎరేజర్ కొనిస్తావా అని ఎప్పుడైనా అడుగుతుందా? నాన్న రేపు స్కూల్లోను ఇట్లాగా ఐడి కార్డు ఇస్తారంట నాన్న, 100 రూపాయలు కట్టమన్నారు, అంతే. నేను ఒక్కోసారి ఏం మాట్లాడను. ఇంకా నా కూతురు మళ్ళీని పొద్దుటే వచ్చి నాకు గుర్తు చేసి నాన్న మరి 100 రూపాయలు ఇవ్వాలి అక్కడ, అట్లా ఏముండదు. ఇంకా ఆమె అసలు పట్టించుకోదు. ఇంకా వెళ్తాను నేను, స్కూల్లో డ్రాప్ చేసి అక్కడ డబ్బులు కట్టేసి వచ్చేస్తాను. ఆమె కూడా కట్టారా లేదా ఇంకా ఏం అనవసరం, ఐడి కార్డు ఆమెకి ఇస్తారు, తెచ్చుకుంటుంది, వచ్చేస్తుంది. సో ఈ రిలేషన్ మనకు దేవునితో ఉన్నప్పుడు అద్భుతాలని ఇది ఇంకా అదే పని కడుక్కోవటం అనేటువంటిది ఉండదు. ఇంకా యేసయ్యా నా జీవితంలో కార్యం చేస్తావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. మా అమ్మగారికి మరి హార్ట్ వీక్ అయింది, 70 సంవత్సరాల పైనే ఉంటాయి అని చెప్పి మామూలుగా హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ డ్యామేజ్ అయిపోయింది అన్నారు. వామ్మో, అందరూ కూడా రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. థ్యాంక్ యూ జీసస్. అస్సలు నేమి ఇంత కూడా పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. యేసయ్య పొందిన దెబ్బ ద్వారా స్వస్థత వచ్చేసింది. ఆమేన్. దేవా మెడిసిన్ రాసి ఇచ్చారు, నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఏ లోపము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ మెడిసిన్ తోటి అది క్యూర్ అయ్యేలా చేశావు, నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. రిపోర్ట్స్ని మార్చినందుకు థ్యాంక్ యూ జీసస్, నూతనమైన హృదయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి దేవుని మహింపరుస్తుంటుంటే, నిన్న మొన్న వెళ్ళేసరికి డాక్టర్ చూసి అమ్మ అంత మంచిగానే ఉన్నది, ట్యాబ్లెట్లు వాడండి, కొన్నాళ్ళు మెడిసిన్ వాడండి, సరిపోతుందిలే. హల్లెలూయా. చూసారా? అంతేగాని మనం గందరగోళం అయిపోయి అదే ఏంటి దేవుడా నీ పరిచయం, ఇంత పరిచయం చేస్తున్నాను ఎందుకు దేవా, నీకు శోధన, నీలో ఇంత బలంగా ఉన్నాను కదా దేవా, నాకు ఎందుకు ఇశ్రమ? నిన్నే టార్గెట్ పెట్టుకుంటాడు సైతాన్ గాడు. నిన్ను ఒక్కడిని కృంగదీస్తే, నిన్ను ఒక్కడిని లొంగదీస్తే, నిన్ను ఒక్కడిని పడగొడితే కొన్ని వేల మందిని కవర్ చేసేయచ్చు. ఈ బ్రదర్ జాషు అంటే ఆవిడ వచ్చాడు, 3:30 ప్రేయర్ పెట్టాడు, ఎంత పొద్దుటే పెడతాడో, ఇన్ని వేల మంది వచ్చి ఇక్కడ స్తుతులు స్తోత్రాలంట, స్తోత్రాలు చెల్లించేస్తున్నారు అరగంటలో. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కొన్ని వేల మంది ఒక ధూపలాగేస్తూ ఉన్నారు. వీడిని దెబ్బ కొట్టామంటే ఏమవుతుంది? మొత్తం ఆగిపోతుంది కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ప్లాన్ చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. కొన్ని తుఫాన్లు, సుడిగాలు వస్తూ ఉంటాయి అన్నమాట, ఈ ఇంటిని లేపేద్దామని. అలాగే లేపేసాం మా ఇంటిని. 96లో తుఫాన్ వచ్చినప్పుడు మాది చిన్న గుడిసె, పైకప్పును లేపుకుపోయాయి. అప్పటికి నేను చిన్నవాడిని కదా, మనకు స్ట్రెంత్ లేదు, ఏం చేయలేకపోయాం. తర్వాత ఎదిగాం, పెద్ద అయ్యాం. ఓహో ఈ తుఫాన్లు వస్తాయా, గాలివాన్లు వస్తాయా, అయితే ఎలాగా, ఈ బలహీనమైన కొప్పేస్తే పీక్కుపోతున్నాయి. కాబట్టి ఈసారి నేనేం చేయాలి తెలుసా, పక్కా బిల్డింగ్ కట్టాలా.
మంచిగా కట్టుకోవాలా అని చెప్పి డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కట్టి మంచి స్లాబ్ వేసాం. మళ్ళీ వచ్చింది సుడిగాలి, మళ్ళీ వచ్చింది తుఫాను. ఎన్ని వచ్చినా కానీ ట్రై చేస్తున్నాయి, గిర తిరుగుతూ ఉన్నాయి చుట్టూను. సుడిగాలి వస్తూ ఉంది, తిప్పుతూ ఉంది. బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, కొడుతున్నాయి. అటు కొట్టి ఇటు కొట్టి అన్ని చేసి ఇటు తిప్పిన ఇంచు కూడా కదల్చలేక ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోయి, ఏది కూడా చేయలేకపోయింది. దానిలో మార్పు లేదు, మార్పు నాలో వచ్చింది. హల్లెలూయా. దానిలో మార్పు లేదు, ఆ సుడిగాలిలో మార్పు లేదు, ఆ యొక్క పెను తుఫాన్లో మార్పు లేదు. అదే ఫోర్సు అదే విధానంగా వచ్చింది. కానీ అదే ప్లేస్లో ఉన్నటువంటి నా ఇంటిలో మార్పు వచ్చింది. అప్పుడు గుడిసె, ఇప్పుడు పక్కా బిల్డింగ్. హల్లెలూయా. అప్పుడు బలహీనమైన గుడిసె కాబట్టి అది ఎలా తిప్పితే అలా తిప్పింది, లేపుకుపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే అది ఏం చేసినా కూడా ఇంచు కూడా కదలకుండా ఉండేలాగా నేను స్ట్రాంగ్ అయిన, నా బిల్డింగ్ స్ట్రాంగ్ అయింది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా విఫలమై వెళ్ళిపోయింది, విజయం సాధించలేదు. ఇప్పుడు నేను విజయం సాధించాను, అది విఫలమైపోయింది. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది. నీ ఆత్మీయ గృహం, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? బలహీనంగా ఉందా? సైతానుగాడు సుడిగుండాలు తిప్పేసేసి నిన్ను ఆటాడేసుకుంటాడు. ఎటు గాలిస్తే అడ్డుపోతుంటుంటారు. వీళ్ళకి ఇంకేముండదు ఇంకా, ఎందుకంటే బలమైన విశ్వాసం లేదు. మంచి ఇల్లు బండ మీద కట్టుకోలేదు, క్రీస్తు అనే బండ మీద, వాక్యమైన బండ మీద కట్టుకోలేదు. కాబట్టి ఏమవుతుందో తెలుసా? సుడిగుండం వచ్చి తిప్పితే ఎటు తిప్పితే అడ్డుపోతుంటారు, ఎక్కడ పడిస్తే అక్కడ పడుతుంటారు, వెళ్ళి అడ్రస్ ఉండదు. కానీ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో, ఏ సమస్య వచ్చినా రా చూసుకుందాం, ఏ బాధ వచ్చినా రా చూసుకుందాం. హల్లెలూయా. గొల్లియాతుని ఎదిరించినటువంటి దావీదుకి ఏం బలం అంట? వాక్యపు లోతు తెలుసు. హల్లెలూయా. ఏంటంటే ఎవడన్నా దేవుడి నామం చూసింది వాడు రానిచ్చి కొట్టేసేయాలి, అంతే. ఆ వాక్యం తెలుసు ఆయనకి. అరే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయాలో, రాడిచ్చిని కొట్టలేకపోతున్నాడు ఎవడనో అని చెప్పి ఆయన ఇచ్చాడు. నేను ఇచ్చి కొడతాను రాడు అని చెప్పి వెళ్ళాడు ముందుకి. ఒక్క రాడిచ్చి కొట్టాడు, చచ్చాడు, పోయాడు. చూసారా? వాక్య జ్ఞానం ఉన్నట్లయితే, వాక్యపు లోతు ఉన్నట్లయితే సమస్యను ఈజీగా జయించేస్తాం మనం. వాక్యం లోతు లేని వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, నేనెంత, నా బ్రతికెంత, నా జీవితం ఎంత, నా యొక్క జీతం ఎంత, నా పరిస్థితి ఎంత, నేను ఎలా తీరుస్తాను ఈ అప్పు, నేను ఎలా చేయిస్తాను. చూసారా? అన్నదమ్ములు అంతా అదే ఆలోచన. అమ్మవాడు ఎంత పెద్దోడు అంటే, నా సమస్య ఎంత పెద్దదో, నాకున్న అప్పు ఎంత పెద్దదో, నాకున్న రోగం ఎంత గొప్పదో. చూసారు? దాన్ని గొప్ప చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయినటువంటి జీవితం జీవిస్తారు. వింటున్నారా? సమస్యను గొప్ప చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వెనుతట్టు, దేవునికి వెనుతట్టు చూపించి పరుగులు తీస్తూ ఉంటుంటారు. సమస్యను ఎదిరించేవాడు, సమస్యను చిన్న చేసేటువంటి వాడు, వాక్యం నమ్మినటువంటి వారు, వాక్యం మీద ఆధారపడేటువంటి వారు, దేవుని మహిమార్థంగా జీవించేటువంటి వారు, దేవుని నమ్మినటువంటి వారు, దేవుని నమ్మితే వాళ్ళ మహిమను చూస్తారు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి దావీదు, వాక్యపు లోతులోకి వెళ్ళినటువంటి వాడు కాబట్టి, వాక్యపు శక్తిని తెలిసినటువంటి వాడు కాబట్టి, వాక్యంలో ఉన్న జీవం తెలిసినటువంటి వాడు కాబట్టి ఏం చేస్తున్నాడు తెలుసా? గొల్లియాతు ఎంత నువ్వు ఆఫ్టర్ ఆల్. చూసారా? వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సామర్థ్యం చూసుకుంటారు. మన కెపాసిటీ ఎంత, మన సామర్థ్యం ఎంత. వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? వాక్యంలో ఉన్న సామర్థ్యం ఏంటి, వాక్యపు లోతు ఏంటి, వాక్యం ఉన్నటువంటి శక్తి ఏంటి. హల్లెలూయా. అది తెలిసిపోద్ది వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క వాక్యం ముందు ఏ సమస్యను కూడా ఆఫ్టర్ ఆల్ అవలేలగా జయించవచ్చు. 2 అంచుల వాడు కలిగిన ఖడ్గం, ఈ ఖడ్గం ఉంటే దేన్నైనా నరుక్కుంటూ పోవచ్చు. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. జీవితాలు మార్చేటువంటి మాటలు ఇవి, జీవితానికి సరిపడినటువంటి సమస్య పరిష్కారాలు ఇవన్నీ కూడా. కానీ ఇవి వినం మనం, ఇవి పట్టించుకో మనం. వింటున్నారా? ఎప్పుడు కూడా అయ్యగారు నా సమస్య కోసం ప్రార్థన చేయండి, ప్రొద్దుటే 3:30 లైవ్లు చేయండి, మా కోసం ఖచ్చితంగా మా పేరు పెట్టి చేయండి, మా కుటుంబం అంతా కొరకు చేయండి. మా అల్లుడు, మా కూతురు, వాళ్ళ పిల్ల, వాళ్ళ ఆడబడుచు, వాళ్ళ ఆడబడుచు తమ్ముడు కూతురు. అబ్బా, ఎవరికి గుర్తుంటాయి ఇవన్నీ? పోనీ ఎవరైనా చేస్తారో, ఎవరు చేయరు. కానీ నీకు వాక్యంలో తెలిసినప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇది ఉండదు. ఇంకా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏ సమస్య నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసే నీ వాక్కులో శక్తి ఉంది, నీ నామంలో శక్తి ఉన్నది, యేసు రక్తంలో విడుదల ఉన్నది.
ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసినటువంటి నా సర్కిల్ ఉన్నటువంటి ఎవరిని ఏ మరణము, ఏ రోగము, ఏ సమస్య, ఏ అప్పు, ఏది ఏలుబడి చేయకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది కదా పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ఏం పలుకుతున్నావు? నాకు అప్పు ఉంది, నాకు అప్పు ఉంది. కాబట్టి అప్పు కలుగుతుంది అనమాట నీకు. ఇంకా అప్పులు కలుగుతూ ఉంటాయి, అప్పులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు పలుకుతున్నావు అనమాట. అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, చాలా అప్పు ఉంది, చాలా అప్పు ఉంది, చాలా సమస్య ఉంది, చాలా సమస్య ఉంది, నా భర్త చాలా టార్చర్ పెడుతున్నాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు. పలుకుతున్నావు. నువ్వు ఏం పలుకుతున్నావు? ఏ పలుకుతున్నావు? వాస్తవం చెప్తుంది నేను, బైబిల్ ప్రకారమే చెప్తున్నాను నేను. పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది అని ఉంటుంది బైబిల్లో. చూడండి, అది కన్నా 1వ అధ్యాయం అంటే చదువుకోండి. వెలుక్కలు కాగానే పలికెను కలిగెను, పలికెను కలిగెను, పలికెను కలిగెను. సామెతల 18:21 ఉంటుందంటే జీవమరణాలు 4 వశం. చూపించాలా? దేవునికి స్తోత్రం. నేను వాస్తవం చెప్తున్నాను ఇవన్నీ కూడా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. నోటి ఫలం చేత కడుపు నిండటం ఏంటి? నువ్వేది మాట్లాడితే అది నీ కడుపుని నింపుతుంది. అర్థమవుతుందా? నువ్వేది మాట్లాడతావో ఆ మాటల యొక్క ఫలితమే నీ కడుపు నింపుతుంది. కాబట్టి నువ్వు మాటలేంటి? అప్పులు, అప్పులు, అప్పులు అంటే అప్పుల చేత నీ కడుపు నిండబడుతుంది. అప్పుల చేత నువ్వు తృప్తిపరచబడుతున్నావు. చాలా సంతృప్తికరమైన అప్పులు ఉంటాయి చాలామందికి. ఏంటంటే ఇంకా బయటపడలేమన్నమాట చాలా. ఎందుకంటే నోరు తెరిస్తే 2 మాట రాదు కదా. అంటే ఇలా ఏమనుకుంటారంటే చాలామంది, ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసి. చాలామంది అందరూ ఉంటారు, అప్పుల సమస్య లేని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? వీళ్ళు ఏమనుకుంటారంటే అస్సలు మాకు ఎంత అప్పు ఉందో తెలిసండి, ఎంత భయంకరమైన టార్చరో తెలిసండి అంటే వీళ్ళ సమస్య వినేసేసి అవతల బాధపడిపోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసేస్తారనుకుంటారు. ఎవరు చేయరు. నీ సమస్య నీదే. సో అలాగేం చేస్తాడు సైతాన్? నేను మోటివేట్ చేస్తే చెప్పు, అందరికీ చెప్పు, ప్రార్థన చేస్తారు, నీ సమస్య చెప్పు, నీకు ఎంత అప్పు ఉందో చెప్పు అని చెప్పి నిన్ను బయటపడేలా చేసేస్తాడు సైతాన్ గాడు. అప్పుడు నలుగురిలో నీ జీవితం తెలిసిపోద్ది. అమ్మో ఇంత అప్పు ఉందా, పైకి ఏం ఎరగనట్టు ఉంటుంది ఈమె, చూసారా? కానీ నువ్వు ఏమన్నా ప్రార్థన చేస్తుందని చెప్పావు, ప్రార్థన చేయరు నీకు. నీ గుట్టు రట్టు చేసి నిన్ను అవమానించేలా చేయడానికి సైతాన్ గాడి ప్లాన్ ఇదంతా కూడా. కాబట్టి ఏం పలకాలి నువ్వు ఇక్కడ నుంచి? అది మానేసాయి. ఉంది కదా, నీకు తెలుసు కదా, ఉంచుకోదని. దాన్ని పెరగనివ్వకుండా కప్పెట్టు, దాన్ని అట్లా మూట కట్టు. మరేం చేయాలి? ఆ మూట నా పక్కన పెట్టి ఇప్పుడు ఈ మూటను పెంచుకో, ఈ మూటను ఓపెన్ చేయి. థ్యాంక్ యూ జీసస్, నన్ను ఐశ్వర్యవంతునిగా చేసావు, థ్యాంక్ యూ జీసస్, దీని నుంచి విడిపించావు, విడుదలిచ్చావు. అప్పుడు ఏమవుతుంది? ఆ మూట లాగానే ఉంటుంది, అప్పుల మూట. కానీ ఈ మూట నీకు పెరుగుతూ ఉంటుంది, స్తుతుల మూట, ఆశీర్వాదాల మూట, అద్భుతాల మూట పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది చిన్నదైపోతుంది. అర్థమైందా? ఇది పెరిగిపోయింది, ఇది చిన్నదైపోయింది. కాబట్టి ఇంత మూట ఇది పెరిగిపోయినప్పుడు, స్తుతుల మూట, ఆశీర్వాదాల మూట పెరిగినప్పుడు ఇది ఎంత? ఆఫ్టర్ ఆల్ తీసిపడేస్తావు దూరాన్ని. ఈ సత్యం తెలిసినటువంటి వారి జీవితాల్లో జరిగేటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు చాలా వర్ణనాతీతం. కానీ మన మైండ్ని ట్యూన్ ఎట్లా చేస్తాడో తెలుసా సైతాన్ గాడు? అసలు నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా? అసలు నువ్వు ఇలా బ్రతుకుతున్నావు అంటే ఎందుకు తెలుసా? ఏదో బ్రతుకుతున్నావు అంతే, పేరుగా బ్రతుకుతున్నావు. చెప్తాను నాకు చాలామంది, అసలు ఎవరైనా బ్రతకని నీ సమస్యలకి, నేను కాబట్టి బ్రతుకున్నాను ఇట్లా అట్లాగని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. దయచేసి మీకున్న అప్పు గురించి కానీ, మీకున్న సమస్య గురించి కానీ ఎక్కడా చెప్పొద్దు, ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే తీరకపోగా నీ సమస్య ఇంకా పెరుగుతుంది. మరేం చేయాలి? పరిష్కారాన్ని ప్రకటించండి, ప్రభు వైపు చూడండి, ప్రతిదీ ప్రభు మహిమార్థంగా చేయాలి. ఎందుకంటే యుగముల వరకు కూడా ఆయన మహింపరచబడాలంట. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును. నీ కడుపు నిండాలి. నువ్వు తృప్తి పరచబడతావంటే ఏంటి? నోటి ఫలం ఏంటి? ఏం మాట్లాడుతూ ఉన్నావు, ఎటువంటి మాటల చేత నీ కడుపు తృప్తి తింటుంది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. జీవ మరణముల 4వ వశము. హల్లెలూయా. జీవ మరణముల 4వ వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలం తిందురు. చూసారా? 4వ వశం, దాని యందు ప్రీతిపడివాడు. కాబట్టి మరణాన్ని ప్రీతిపడుతున్నావా? జీవాన్ని ప్రీతిపడుతున్నావా? సమస్యని ప్రీతిపడుతున్నావా? పరిష్కారాన్ని ప్రీతిపడుతున్నావా?
అర్థం చేసుకోండి ప్రియులు, నేను దాని గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. సమస్యల గురించి ఆలోచించడం మానేసిన రోజున అద్భుతాలు చూస్తారు మీరు. సమస్య 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 కదా, ప్రతిరోజు సమస్య సమస్య, సమస్యలతో లేస్తాం, సమస్యలతో పడుకుంటాం. కాబట్టి ప్రారంభించండి, పరిష్కారాలతో ప్రారంభించండి, పరిష్కారాలతో ముగించండి. హల్లెలూయా. ఇది నా జీవితానికి పరిష్కారం. పలకటమే కలగతం. కాబట్టి పలకటమే, నీ జీవితంలో ప్రతిదీ పలకటంతో ప్రారంభించబడాలి. హల్లెలూయా. ఏమీ లేదు, లేని ఉన్నట్టు పలుకు. పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది అంట. కానీ నా భర్త మూర్ఖుడండి, మారట్లేదండి, నన్ను కొడుతున్నాడండి. ఈ మాటలు, ఏ మాటలన్నీ నీ భర్తను మరింత మూర్ఖుని చేసే మాటలు, నీ భర్తను నిన్ను మరింత టార్చర్ చేసే మాటలు. ఆనాట ఈనాట తెలిసి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గర ఇలా చెప్పావంట కదా నాది గురించి అని రోజు 4 తగిలింది తెలిసి 8 తగిలింతాడు. సమస్య పెరిగిందా తగ్గిందా? జీవమరణాలు 4 వశం. కాబట్టి నువ్వేం ప్రకటించావు? అంతా కూడా చెడునే ప్రకటించావు, నువ్వు అనుభవిస్తున్నదే ప్రకటించావు. నన్ను కొడుతున్నాడండి, నన్ను తిడుతున్నాడండి, ఉన్నట్టు చెప్పావు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? లేని ఉన్నట్టు చెప్పమంటున్నాడు దేవుడు, లేని ఉన్నట్టు పలకమంటున్నాడు. లేదు ఏంటి? నీ భర్త నిన్ను కొడతాడు, కానీ నా భర్త నన్ను మంచిగానే చూసుకుంటాడండి, నా భర్త నన్ను ప్రేమగానే చూసుకుంటాడండి. అప్పుడు ఏమైంది? ఈ విత్తనాలు నాటబడతాయి అన్నమాట. ఈ విత్తనాలు నాటబడి ఆ నోట ఈ నోట తిరిగి ఏమవుతుంది? నీ భర్త దగ్గరికి వస్తాయి. నీ భార్య ఎంత మంచిగా చెప్పిందిరా నీ గురించి, నువ్వెంత మంచిగా చూసుకుంటావంట. అవునా? విత్తనం నాటబడింది. నెమ్మదిగా, అరే నేను ఎంత బాధ పెడుతున్నా కూడా ఈమె మంచిగానే చెప్పింది నా గురించి అని చెప్పి ప్రేమ పుట్టుతుంది, పరిస్థితులు మారుతాయి. చూసావా? జీవమరణాలు 4 వశం. కాబట్టి నువ్వేం ప్రకటించావు? జీవాన్ని ప్రకటించావు, మంచిని ప్రకటించావు, లేనిది ఉన్నట్టు ప్రకటించావు. ఆటోమేటిక్గా మార్పులు సంభవించాయి. కొన్ని రోజులకి, సారీ నేను అనవసరంగా నేను ఇబ్బంది పెట్టాను, నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా నువ్వు అందరికీ నా గురించి మంచిగా చెప్పావు అని చెప్పి భార్యని హత్తుకుంటాడు, ప్రేమగా చూసుకుంటాడు. సెట్ అయిపోయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతాను? నాలుక. జీవమరణం 4. నువ్వు జీవాన్ని ప్రకటించడం ప్రారంభించావు. ఆ జీవం విస్తరించి అభివృద్ధి చెంది ఫలించి తిరిగి నీకు వచ్చింది, నీ కడుపు నింపింది. దాని ఫలాన్ని నువ్వు అనిపించడానికి కార్యం జరిగింది. ఎంత చూసారా పవర్ఫుల్లో మన మాటలు, ఎంత పవర్ఫుల్లో చూసారా మన యొక్క మాటలు. 4 నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడాను. ఇది తెలియక ఏం చేస్తారంటే, అస్సలు మా పిల్లోడు చదవడండి, అస్సలు చదివెక్కదండి. నీకు తెలుసు కదా, మరెందుకు మరేం ప్రకటించాలి? ఎస్యా నా బిడ్డకి ఏం అర్థం కావట్లేదు, ఏం చదవబోతుంది, కానీ నువ్వు చెప్పావు ఇది పలకను నేను. వాడికి మంచి జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు, నిజాన్ని వర్ధిలింపజేసినందుకు వందనాలు. ఇది పలకడానికి ఒప్పుకుండదు. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం మనం. మారని నీ భర్త కోసం మారినందుకు వందనాలని చెప్పాలి. నేను ఇబ్బంది పెడుతున్న బాస్ కోసం, ఎస్ఐ నా బాస్కి మంచి మనసు ఇచ్చినందుకు వందనాలని చెప్పాలి. లేనిది ఉన్నట్టు పలకడం వంటిది అనమాట. ఏది కావాలో అది పలకాలి. ఏదో కొత్త బాధ చెప్తున్నాడండి ఈయన. కొత్త బాధ ఏమీ కాదు, బైబిల్లో ఉన్నదే, వాక్యానుసారంగానే. నువ్వు గ్రహిస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు గ్రహిస్తే నువ్వు ఫలిస్తావు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇది కరెక్టా కాదా నిజమా ఇట్లా అనుమానంతో నువ్వు ఉన్నట్లయితే ఏది కూడా సాధించలేవు, పొందగలవు. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు పేరిట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఏది విత్తుతాం అది కోస్తాం. జీవమరణాలు 4 వశం. నీ నాలుకతో వచ్చే ప్రతి మాట మంచి మాట్లాడాలి, మంచి కొరకే మాట్లాడాలి. నిన్ను ఇబ్బంది పెడితే నీ భర్త కోసమైనా సరే, మూర్ఖుల కోసమైనా సరే, ఎవరి కోసమైనా సరే మంచిని మాట్లాడండి. అద్భుతాలు మీరు చూస్తారు. పరిశుద్ధాత్మ అటువంటి శక్తి మీకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.